పుష్ప 2 కి జై కొడుతున్న ఆ ఇండస్ట్రీ ఇండియా మొత్తంలో ఆ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మొత్తం పుష్ప 2 కి ప్రతిరోజు కలెక్షన్స్ రూపంలో వస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఛీ అన్న వాళ్ళే ఇప్పుడు సలాం చేస్తున్నారు. థియేటర్స్ ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్ లో నించుంటున్నారు. ఒక్క టికెట్ ప్లీజ్, ఒక్క టికెట్ అంటూ గోల చేస్తున్నారు అక్కడి ఆడియన్స్. తెలుగు ఇండస్ట్రీ కన్నా ఎక్కువగా ఆదరిస్తున్నారు. పుష్ప పార్ట్ 1 లాంగ్ రన్ లో 100 కోట్లు కలెక్ట్ చేస్తే ఆ రికార్డును కేవలం ఒక్క రోజులో లేపేశారు అక్కడి ఆడియన్స్. ఇంతకీ ఆ ఇండస్ట్రీ ఏంటి అంటారా? హిందీ హార్ట్ ల్యాండ్ అయిన బాలీవుడ్. ఇప్పుడు హిందీ సినిమాలో ఒక్క రికార్డ్, అదే పుష్ప వైల్డ్ ఫైర్ రికార్డ్. హిందీ సినిమాలో హైయెస్ట్ కలెక్షన్ చేసిన మూవీ ఏంటో తెలుసా? వాటికి ఆన్సర్ ఒక్కటే, పుష్ప. ఒక హిందీ మాట్లాడటం రాని హీరో హిందీ రికార్డ్స్ అన్నిటిని కూడా తన పేరున లెక్కించుకున్నాడు. లాంగ్ రన్ లో కేవలం ఒక హిందీ ఇండస్ట్రీ నుంచే 1000 కోట్లు సంపాదించేలాగా ఉంది పుష్ప 2. టికెట్ రేటు ఎంత అయినా పర్వాలేదు, ఒక్క టికెట్ ఇవ్వండి అంటూ జనాలు ఏకపడుతున్నారు. నార్త్ ఇండియన్స్ అందరూ కూడా పుష్పకి ఫిదా అయిపోయారు. ఒక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప 2 టోటల్ ఇండియానే తెలుగు ఇండియాగా మార్చేసింది. ఆ పుష్ప 2 మానియా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. నార్త్ ఆడియన్స్ కి ఎప్పుడు ఏది ఎలా ఎక్కుతుందో చెప్పలేం. అక్కడి స్టార్ హీరోల చిత్రాలను సైతం తిప్పి కొట్టేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇప్పుడు మన సౌత్ హీరోల చిత్రాలనే అక్కడ ఎక్కువగా ఆదరిస్తున్నారు. బాహుబలి, కేజీఎఫ్, RRR చిత్రాలకు అక్కడ 100 కోట్ల రూపాయలు వచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప చిత్రం కూడా అక్కడ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. లాంగ్ రన్ లో అక్కడ పుష్ప 1 100 కోట్లు రాబట్టింది. కానీ పుష్ప 2 మాత్రం 2 రోజుల్లోనే 150 కోట్ల రూపాయలు పైగా రాబట్టింది. 3 రోజుల్లో 200 కోట్ల రూపాయలు పైగా రాబట్టింది. అలా పుష్ప 1 రికార్డులన్నీ కూడా 2 రోజుల్లోనే పుష్ప 2 లేపేసింది. అలా అల్లు అర్జున్ బ్రాండ్ అక్కడ గట్టిగానే పాతుకుపోయింది. ఇప్పుడు పుష్ప 2ని అక్కడ ఆపడం ఎవరి తరం కాదు. సౌత్ లో పుష్ప 2 కాస్త నెమ్మదించింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాస్త నిదానంగా వెళ్తుంది. ఇక సోమవారం నుంచి ఇక్కడ టికెట్ రేట్లు తగ్గించారు. మరి ఈ కారణంతో అయినా ఇక్కడ కలెక్షన్లు పెరుగుతాయా లేదా అన్నది చూడాలి. మరి అసలు ఇక్కడ కలెక్షన్లు వచ్చినా రాకపోయినా కూడా నార్త్ ఒక్కటే ఫుల్ రన్ లో 1000 కోట్ల రూపాయలకు పైగా రాబట్టేలా ఉంది. అసలు పుష్ప 2 హైప్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. మొదటి రోజే బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేసి పెట్టిందంటే, 3వ రోజు తన రికార్డుని తానే బదులు కొట్టినట్టయింది. పుష్ప 3 రోజులకు 200 కోట్ల పైగా రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక 4వ రోజు ఈ చిత్రానికి 80 నుంచి 90 కోట్లు వచ్చేలా ఉన్నాయని కొందరు, లేదు 100 కోట్లు వస్తాయని ఇంకొందరు అంటున్నారు. 4వ రోజు థియేటర్ల వద్ద అభిమానులు చూస్తుంటే ఎవర్రా మీరంతా అనేలానే ఉంది. ఏది ఏమైనా కూడా పుష్ప 2కి హిందీలో 4వ రోజు వచ్చే కలెక్షన్లు చూసి అక్కడి స్టార్ హీరోలు సైతం కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉంటాయని అంటున్నారు. ఈ 4 రోజుల మొత్తం కలెక్షన్లు లెక్కిస్తే అది ఖచ్చితంగా 800 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు. ఈ దెబ్బతో బాహుబలి, కేజీఎఫ్, RRR, యానిమల్ లైఫ్ టైం రికార్డును లేపేసేలా ఉంది. ఇంత వేగంగా అంటే 4 రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్ రాబట్టిన మరో చిత్రం ఏది ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలోనే లేదు. ఇక ఈ రికార్డుల్ని పుష్ప 2 మీద చాలా కాలం పాటు పదిలంగా ఉండేలాగైతే కనిపిస్తుంది.